श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री ఏకనాథ భాగవతం 16వ అధ్యాయం। ఓంకార రూప సద్గురుమూర్తి నీకు నమస్కారం। శ్రీ సద్గురురాయ, ఈ సకల చరాచర విశ్వం నీ రూపమే। విశ్వాత్మవు నీవు, విశ్వాన్ని స్ఫురింపచేసేది నీవే। నిరాకారుడవు సాకారుడవు నీవే। నీ స్వరూప మహిమ శాస్త్రాల తర్కానికి అందనిది। నిన్ను వర్ణించలేక శృతులు మౌనం వహించాయి। నీ మహిమను శబ్దజాలంతో వర్ణించడానికి ఉపమానాలు లేవు। ఉపమానాల కోసం ఎక్కడ వెతికినా నీ స్వరూపమే। ద్వైతభావం లేకపోవడం నీలోని విలక్షణత। సర్వత్రా ఏకత్వంగా నిండి ఉన్న నీకు వేరే దృష్టాంతం సంభవమా? నీ ఉనికి ఎవరికీ తెలియదు। నీ మహిమ అగాధం। ఇక నిన్ను ధ్యానించడం ఎలా? శబ్దానికి ఉపమానానికి అందని భాగవతార్థాన్ని పద్య రూపంలో మాట్లాడింపచేస్తావు। మరాఠీ భాషలో కవనం చేసిన నా మాటలను గమనిస్తే అవి ఋషి సంప్రదాయానికి చెందినవని విదితమవుతుంది। సద్గురువు వాటిని నిగూఢం గావించాడు। ప్రేమలో తన్మయుడైన గురుభక్తునికి అవి బోధపడతాయి। గురు చరణాలపై భక్తి లేకుండా శృతి స్మృతులను అభ్యాసం చేసినా, కోట్లాది సాధనలు చేసినా విరక్తే కాదు, సరైన సమాధానం కూడా లభించదు। కానీ సద్గురు కృపతో భక్తునికి బ్రహ్మత్వం ప్రాప్తిస్తుంది। సద్గురు జనార్దన, జగత్తుకు ఆధారం నీవే। సర్వప్రాణులలోని ఆత్మవు నీవు। నీ యందు భక్తి కలిగితే సర్వప్రాణులలో సమత్వభావం కలిగి ఉంటాడు। భాగవతంలోని ప్రేమ రహస్యాన్ని తెలుసుకుంటాడు। భాగవతార్థంలోని శబ్దార్థాలను గ్రహిస్తాడు। దేవాది దేవుడు ప్రత్యక్షమవుతాడు। అప్పుడు భాగవతంలోని గూఢార్థం హృదయ పలకంపై నాటుకుంటుంది। పాండిత్యం యోగ్యతల వలన ఉపయోగం లేదు। గురువును భక్తితో సేవిస్తే భాగవతార్థం బోధపడుతుంది। నడయాడే పూర్ణబ్రహ్మ అయిన సద్గురు చరణాలు లభిస్తే సాధకుడు ధ్యానం ఎందుకు చేయాలి? శాస్త్రజ్ఞానం ఎందుకు సంపాదించాలి? గురు భజన కంటే శ్రేష్టమైన సాధన వేరేదీ లేదు। ఆ సద్గురు కృపతో 11వ స్కందం పూర్వార్ధాన్ని ఆత్మబోధగా వర్ణించాను। చెరకుని పిండితే రసం వస్తుంది, కానీ ఆ రసం నిల్వ ఉండదు। దాన్ని ఉడకబెట్టి బెల్లంగా తయారు చేసి అచ్చులు పోయాలి। ఆ అచ్చులను అలాగే ఉంచితే కరిగిపోతాయి, కాబట్టి దానిని చక్కెరగా మార్చాలి। చతురులు ఆ చక్కెరను విసిరి స్వచ్ఛమైన కలకండను తయారు చేసినట్టుంటుంది ఈ భాగవత కథ। ఆ విషయాన్ని భాగవత ఆరంభంలో శ్రీహరి చెప్పాడు। దానిలోని 10 లక్షణాలను వ్యాస మహర్షి వివరించాడు। ఆ దశలక్షణయుక్తమైన కథ శుకాచార్యునిచే మధురాతి మధురంగా వర్ణించబడింది। అందులోని కఠిన శబ్దాలను విశదపరిచి శ్రీధరుడు దానిపై టీకను తేట తెల్లంగా కవనం చేశాడు। అది భావార్థ దీపిక నామంతో ప్రసిద్ధి చెందింది। మూలంలో వక్త నారాయణుడొక్కడే। దానిని వ్యాస శుక శ్రీధరులు వ్యాఖ్యానించారు। అందులోని మాధుర్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఏకనాథుడు కావ్యకర్త అయినాడు। శ్రీమన్నారాయణుడు ఆరంభంలో బ్రహ్మదేవుని హృదయంలో ఈ బీజాన్ని నాటాడు। ఈ బీజం నారదుడనే పొలంలో మొలిచి పంట శీఘ్రగతిన వృద్ధి పొందింది। దాని దశలక్షణ భాగవతమనే ధాన్యాన్ని వ్యాస మహర్షి సంకలనం చేశాడు। పరీక్షిత్తు అనే కళ్ళంలో శుకాచార్యుడు తూర్పారబట్టి ధాన్యరాశిని పోగు చేశాడు। ఆ ధాన్యాన్ని శ్రీధర స్వామి తన బుద్ధి అనే చేటలో చెరిగి మంచి ధాన్యాన్ని శాస్త్రార్థంతో ఎంపిక చేసి వెలికి తీశాడు। ఏక జనార్దనుడు రుచి అయిన స్వాదిష్ట పక్వాన్నంగా తయారు చేసి పుష్కలం చేశాడు। నా ఆత్మ భక్తులకే అందులోని మాధుర్యం బోధపడుతుంది। శ్రోతల శ్రద్ధతో సద్గురు జనార్దన స్వామి కృపతో ఏక జనార్దనుడు ఈ పూర్వార్ధాన్ని వర్ధిల్ల చేశాడు। పూర్వార్ధ సమీక్ష। మొదటి అధ్యాయంలో శ్రీకృష్ణుడు స్వకులాన్ని నాశనం చేయడానికి ఋషి శాప నిమిత్తంగా వైరాగ్యాన్ని కలిగించనారంభించాడు। 2, 3, 4 అధ్యాయాలలో నారదుడు వసుదేవుని ఇంటికి వెళ్ళడం,
నిమి జయంత ప్రశ్నోత్తరాలను వర్ణించాడు. నారద వసుదేవ సంవాదంతో పంచమాధ్యాయం సంపన్నమైంది. 6వ అధ్యాయంలో శ్రీకృష్ణుని దర్శనార్థం స్వర్గం నుండి దేవతా సముదాయం ఆగమనం, వైకుంఠానికి విచ్చేయమని విన్నవించడం. ఆ దేవతల విన్నపం విని ద్వారకా నగరిలో దుశ్శకునాలు వ్యాపించడం గమనించి ఉద్ధవుడు వైకుంఠానికి తీసుకెళ్లమని శ్రీహరిని ప్రార్థించడం. 7వ అధ్యాయంలో జ్ఞాన గంభీరమైన ఉద్ధవుని ప్రశ్నకు శ్రీకృష్ణుడు సమాధానం చెప్పడం. 8, 9 అధ్యాయాలలో యదు అవధూత సంవాదంతో పాటు 24 మంది గురువుల త్యాగ లక్షణాలు బోధించబడ్డాయి. 10వ అధ్యాయంలో శ్రద్ధను కలిగి ఉండటం, జ్ఞానంపై విశ్వాసం గురించి బోధించి అందులో అనేక మతాల అభిప్రాయాలను నిరసించి చమత్కారంగా వర్ణించాడు. 11వ అధ్యాయంలో బద్ధ ముక్తతలను, సాధు లక్షణాలను, భక్తి స్వరూపాన్ని వివరించాడు. 12వ అధ్యాయంలో దేవుడు వెల్లడించిన గూఢ జ్ఞానాన్ని గ్రహించడానికి విద్వాంసులు కూడా ఏకాభిప్రాయానికి రాలేకపోవడం, యుక్తి ప్రయుక్తులతో చెప్పాలన్నా చెప్పలేకపోవడం, కృపాళువైన జనార్దనుడు జనని వలె మార్గాన్ని నిర్దేశించడం, సత్సంగ మహిమ, కర్త ఎవరు, త్యాగమే కర్మ లక్షణమని విశదీకరించాడు. ఈ అధ్యాయాన్ని వింటే జ్ఞానం కలుగుతుంది. 13వ అధ్యాయంలో గుణ వైషమ్య లక్షణాలు, విషయావస్థ గాంభీర్యం వివరించబడింది. ఆ సందర్భంగా విషయాలు, మనసుల పరస్పర ఆకర్షణ, దాని కారణాన్ని తేటతెల్లంగా చెప్పడానికి హంసగీతను బోధించాడు. హంసగీతలోని జ్ఞానం సమాధి పర్యంతం సమాధానమిచ్చే ఆ సాధనా మార్గం శ్రీకృష్ణుడు తానై ఈ అధ్యాయంలో ప్రతిపాదించాడు. 14వ అధ్యాయంలో సాధనలో భక్తే ప్రధానం, సగుణమూర్తే నా నిర్గుణ స్వరూపమని యోగకర్త ధ్యాన స్థితిని, 15వ అధ్యాయంలో నానా రకాల సిద్ధులను, ఆ సిద్ధులు ఎలా హానికరమో శ్రీకృష్ణుడు వివరించాడు. ఉత్తరార్ధ సమీక్ష. అంటే 16వ అధ్యాయంలో భగవంతుని స్వరూప వర్ణన చేశాడు. 17, 18 అధ్యాయాలలో వర్ణాశ్రమ కర్మల మహిమ, దాని విధానం వివరించబడ్డాయి. 19వ అధ్యాయంలో జ్ఞాన మహాత్మ్యం వర్ణించబడింది. ఉద్ధవుని యమ నియమాది ప్రశ్నలు, జ్ఞానయుక్త సమాధానాలున్నాయి. 20వ అధ్యాయంలో అజ్ఞానం, జ్ఞానం, మధ్యస్థ భాగం, ఈ 3 రకాల జ్ఞానాధికార యోగాన్ని భగవంతుడు ఉపదేశించాడు. 21వ అధ్యాయంలో గుణ దోషాల అవస్థ, ఉద్ధవుడు వేదాలను శిరస్సును ధరించినందున భగవంతుడు వేదవాదుల రహస్యం బోధించి ఆయనను సమాధానపరచడం, ఆ వేదవాదుల ఉత్పత్తి, తత్వాల సంఖ్య గురించిన ప్రశ్నోత్తరాలు తెలియజెప్పడమైంది. 23వ అధ్యాయంలో మొత్తం తత్వాల విశ్లేషణ చేసి ప్రకృతి పురుషుల లక్షణాలు, జనన మరణ వివరణ, భిక్షుగీత సంవాదం, ఇతరులు చేసిన అపరాధాలను సహించడం, తాను ద్వంద్వాతీతులై ఉండడానికి మార్గదర్శకత్వం వివరించబడింది. 24వ అధ్యాయంలో అద్వైత విచారాన్ని స్థిరం చేసుకోవడానికి ఆత్మానాత్మ వివేకం, నిర్గుణోపాసన, గుణాల ఉత్పత్తి వర్ణించబడ్డాయి. గుణాలు క్షయమైతే నిర్గుణం మిగిలి ఉంటుంది. అద్వైత ప్రాప్తి కోసం ఆత్మానాత్మ వివరణ చేయబడింది. 25వ అధ్యాయంలో మిథ్యాగుణ ప్రవర్తుడు కావడం, 3 గుణాల పరస్పర సంబంధం నివేదించడం, నిర్గుణ సంబంధంతో ఆత్మనిష్టను జాగృతం చేయడం వర్ణించబడింది. 26వ అధ్యాయంలో పశ్చాత్తాప శక్తి, పురూరవుడు ఊర్వశితో యథేచ్ఛగా విలాసాలలో క్రీడించి చివరకు విరక్తి కలిగిన వైనం వర్ణితం. 27వ అధ్యాయంలో భజన పద్ధతి, మూర్తి లక్షణం, వైదిక తాంత్రిక మిశ్రమ భజనల గురించి ఉద్ధవుని ప్రశ్నలకు సమాధానం వర్ణించబడింది. 28వ అధ్యాయం శ్రేష్ఠ యోగుల యోగ భాండాగారం, ఆత్మ సుఖసారం వంటి జ్ఞానంతో నిండి ఉన్నది. సంసారం అసంభవమన్న ఉద్ధవుని ప్రశ్నకు శ్రీకృష్ణుడు సమాధానం చెప్పాడు. 29వ అధ్యాయం ఏకాదశ స్కందానికి కలశం, భక్తి ప్రేమల మనోహర స్వరూపం, రసవత్తరమైన భక్తియుత జ్ఞానోపదేశం. 30, 31వ అధ్యాయాలలో భార్యాపుత్రాదులు నాశనమైనప్పటికీ జ్ఞాన సంపన్నునికి చిత్తం చెల్లించదని శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా ప్రదర్శించాడు. ఋషి శాపం మహాశక్తిశాలైన శ్రీకృష్ణుడు కూడా బాధించగలిగితే
ఇక ఇతరుల విషయమేముంది? ఋషి శాపం వలన సంపూర్ణంగా కులక్షయమైంది. ఋషి శాపం విలక్షణ సామర్థ్యం కలది. అది సర్వ సముద్రాలను అపేయం చేసింది. ఋషి ఆగ్రహానికి ఒక్క అర నిమిషం శివునికి లింగపాతమైంది. ఆ కారణంగా జ్ఞానులైనా అజ్ఞానులైనా ఋషులతో విరోధం కూడదని తెలియజెప్పడానికి శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా తన కులక్షయం గావించాడు. జరావ్యాధుడు శ్రీకృష్ణుడిపై బాణాన్ని సంధించి ముక్తుడైనాడు. జ్ఞాత అలా దేహాతీతుడై క్షమాశీలుడైతే జ్ఞానిగా గుర్తించాలి. 29వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జ్ఞానోపదేశం చేయడం, ఆ తరువాత 2 అధ్యాయాలలో దేహరహిత స్థితిని ప్రదర్శించడం, శ్రీరామచంద్రుడు అయోధ్యకు వెళ్ళడం, శ్రీకృష్ణుడు దేహాభిమానం మిథ్య అని తన దేహాన్ని త్యాగం చేయడం, ముముక్షువులను తరింపజేయడం వివరించాడు. 15వ అధ్యాయం వరకు ఈ స్కందం పూర్వార్ధం కథనం చేయబడింది. ఉత్తరార్ధంలోని ప్రతి అధ్యాయం తాత్పర్యం తేటతెల్లంగా వ్యాఖ్యానించాడు. నాకు సద్గురువు జనార్దన స్వామి సహాయం ఉంది. వసంత ఋతువు ప్రారంభమైతే వృక్షాలు ఫలపుష్పాలతో శోభాయమానంగా ఉన్నట్లు జనార్దన స్వామి కృపా కటాక్షాలతో కవిత్వంలోని శబ్దాలు ఫలవద్రూపమవుతాయి. ఆకాశంలో రవిరాజు ఉదయిస్తే నూతన కమలాలు వికసించినట్లు జనార్దన స్వామి దయతో కవిత్వంలో నూతన తేజం వికసించింది. చేతిలో మురళితో శ్రీకృష్ణుడు జగత్తును మోహింపజేసినట్లు నన్ను కవీశ్వరుని చేసి నా చేయి పట్టుకుని జనార్దన స్వామే మాట్లాడుతున్నాడు. జనార్దన స్వామి కృప క్షీరసాగరం వంటిది. అవధులు లేని కృపతో ఉత్తరార్ధంలో నా బుద్ధి అర్ధసిద్ధితో ప్రవేశించింది. వెనుక కథా సందర్భం ఏమిటంటే 15వ అధ్యాయం చివరన నన్ను పొందడానికి సిద్ధి హానికరమవుతుందని శ్రీకృష్ణుడన్నాడు. అందుకని సిద్ధిపై లక్ష్యాన్ని వీడి నా స్వరూపంలో మనసు లగ్నం చేయాలన్న శ్రీకృష్ణుని బోధన విని ఉద్ధవుడు, హే శ్రీకృష్ణనాథ సమర్థ, నీ అవతారాలను నాకు ఒకసారి తత్వతః వివరించమని విన్నవించాడు. హే శ్రీకృష్ణ, భూత భౌతికాలకు కారణం నీవే. నీ వలననే ఉత్పత్తి స్థితి లయలు జరుగుతాయి. ఇంత చేసినా నీవు అకర్తవు. అందుకనే నీవు పరిపూర్ణ బ్రహ్మవు. ఉత్పత్తి స్థితి లయలు భూత భౌతికాలు నా మాయ వల్లనే జరుగుతాయని అనవచ్చు. అయితే మాయ ప్రకృతి నీ ఆధీనమే. నీ వల్లనే ప్రకృతికి చలనం లభిస్తుంది. ఈ మాయ పరతంత్రమైనది. పరమాత్మ అయిన నీవు స్వతంత్రుడవు, అనాద్యుడవు, అవ్యయుడవు, అనంతుడవు. వేదాలకు కూడా నీ అంతు తెలియదు. ప్రకృతికి నీవే ఆవరణం. నీవు జీవుని స్వరూపానివి, కానీ నీకు జీవత్వం లేదు. జీవుడు అజ్ఞానయుక్తుడు. నీవు జ్ఞాన అజ్ఞానాల ఆవల ఉన్నావు. నీవు నాశరహితుడవు, అపరోక్ష పరబ్రహ్మవు. సర్వుల అంతర్బాహ్యాలలో ఉన్నావు. సర్వత్రా వ్యాపించి ఉన్న శ్రీకృష్ణ, నీవు తర్కానికి అందవు. కీటకం నుండి బ్రహ్మదేవుని పర్యంతం సర్వప్రాణులలో నిండి ఉన్నావు. అలాంటి నిన్ను ఋషులు వేదార్థపరంగా తెలుసుకుంటారు. ఉపనిషత్తులలోని రహస్యం తెలిసిన వారు నీ భజనలో లీనమవుతారు. నీవు సర్వవ్యాపివి, సర్వాత్మవని నీ భక్తులకు తెలుసు. అలాంటి నిన్ను సర్వాత్మకునిగా అంతర్బాహ్యాలలో వీక్షించాలన్న ప్రయత్నం చేస్తే నీవు అచించుడవు, అనంత ఐశ్వర్య సంపన్నుడవని గ్రహిస్తారు. సామాన్యులు నిన్ను తెలుసుకోలేరు. వారు కామ వాసనలకు దాసులవుతారు. వారు జిహ్వాలోలురు, నిద్రకు దాసులు. అలాంటి వారికి నీవు స్వతసిద్ధుడవు, సర్వవ్యాపకుడవన్న భావన ఉండదు. తమ దేహంలో ఆత్మబలం ఉన్నదని తెలియక విషయసుఖాల మాయలో పడతారు. విషయసుఖాల కోసం వారి అంతఃకరణం చంచలంగా ఉంటుంది. వారు సగుణ ధ్యానం చేయలేరు. నిర్గుణత్వం వారికి అంతుపట్టదు. అలాంటి అజ్ఞానులు ఎలా తరిస్తారు? వారు శాస్త్రాభ్యాసం చేయకపోయినా, ధ్యాన ధారణ సాధనలు చేయకపోయినా, నీ భజన ద్వారా నీ స్వస్వరూపాన్ని పొందే ఉత్తమోత్తమ విధానాన్ని వివరించవలసింది. నేటి వరకు ఎందరో మహాత్ములు నీ వివిధ రూపాలను ఉపాసించి దృఢభక్తితో నీ స్వరూపాన్ని పొందారు. ఆ నీ అవతారాలు, వాటి స్థితి, స్వరూపం, భక్తి, వాటి నుండి వారు పొందబోయే గతిని నాకు తెలుపవలసింది.
సర్వప్రాణుల హృదయాలలో నేను గుప్త రూపంతో ఉన్నానని నీవు అనవచ్చు, కానీ తర్కాతీతమైన ఆ స్థితిని నేను తెలుసుకోలేకున్నాను. దేహమంటే నేను అన్న భ్రమలో మానవులు ఉన్నందున నిన్ను దర్శించలేకున్నారు. హే దేవరాయ, ఆ దేహ భ్రమకు కారణం నీ మాయ. కానీ నీ కృప కలిగితే మాయ గుణాలతో సహా నశిస్తుంది. కానీ సకల ప్రాణుల అంతర్బాహ్యాలలో నీ స్వరూపం సదా ప్రకటమవుతుంది. హే గోవింద, నీ కృప గొప్పది. నీ కృప ఏ గుణం వలన లభిస్తుంది? నీ కృపను పొందడానికి నీ స్వరూప ఉపాసనను తప్పక చేయాలి. అందుకని హే శ్రీకృష్ణ, స్వర్గ మృత్యు పాతాళాలలో దశ దిశలలో విస్తరించిన నీ స్వరూపాన్ని నాకు బోధపరచమని ప్రార్థిస్తున్నాను. ఉద్ధవుడు సాష్టాంగ ప్రణామం చేసి సకల తీర్థాలకు జన్మస్థానమైన శ్రీకృష్ణుని చరణ కమలాలపై శిరస్సు నుంచి వందనం చేశాడు. ఉద్ధవుని ప్రశ్న విని శ్రీకృష్ణుడు పరమానందం పొందాడు. ఆయన ఉద్ధవుని ఉద్దేశించి, శత్రు గజ దళాలను నిర్జించే మృగరాజు, గాంధీవాన్ని ధరించి మహాప్రతాపం ప్రదర్శించిన అర్జునుడు నాకు ప్రాణప్రియుడు. ఆయనకు రథసారథినై గుర్రాల పగ్గాలను చేత ధరించాను. కురుక్షేత్రంలో 2 సైన్యాల నడుమ ఉపదేశం పొందిన నరావతారుడైన అర్జునుని వలె నీవు ఈ ప్రశ్న వేశావని అంటూ శ్రీకృష్ణుడు ఉద్ధవునికి బోధ చేశాడు. పూర్వం దుర్యోధనుడు నా మాటను తిరస్కరించి యుద్ధం మొదలుపెట్టినప్పుడు అర్జునుడు ఆ ప్రశ్న వేశాడు. శత్రువులను నాశనం చేయడానికి ప్రతాపవంతుడు, ధైర్యవంతుడు, శూర జ్ఞాన సంపన్నుడు, ప్రశ్నించడంలో చతురుడైన అర్జునుడు నా ఆత్మ. అలాంటి అర్జునుడు కురుక్షేత్రంలో ప్రాణ విఘాతకమైన మహాయుద్ధంలో తన స్వజనులను వధించాలన్న భయంతో ఇలా ప్రశ్నించాడు. అర్జునుని శోకం. రాజ్య లోభంతో గురు వృద్ధ గోత్రజులను వధించడం నింద్యం. ప్రాణం పోయినా సరే నేను యుద్ధం చేయను అని అర్జునుడు విముఖుడయ్యాడు. లౌకిక లఘు ప్రవృత్తి వలన నేను చంపేవాడిని, అతడు చచ్చేవాడు అన్న మోహభ్రాంతి అర్జునుని మనసులో కలిగింది. రాజ్యసుఖం కోసం దాయాదులను వధించడం అధర్మం. దానివలన స్వధర్మం అంతరిస్తుంది. పూజ్యులైన ఆప్తులను, ఇష్టులను తీక్షణ బాణాలతో చంపి రక్తసిక్తమైన రాజ్యాన్ని అనుభవించాలా? ఆ ఘోరమైన కర్మ నేను చేయలేను. మా పూర్వీకులు వంశాన్ని వృద్ధి చేస్తే నేను వంశక్షయం చేయడం వలన మేలు కలుగుతుందా? తద్దినం పెట్టి తర్పణాలు అర్పించవలసిన వారి ప్రాణాలను తీయాలా? ఆ పూర్వజుల రుణం తీర్చుకోలేనిది. ఈ యుద్ధంలో మరణిస్తే స్వర్గానికి పోతాం, విజయం సాధిస్తే రాజ్యం పొందుతాం. హే కృష్ణ, ఈ రెండూ నశ్వరమే. ఎందుకోసం యుద్ధం చేయాలి అని దుఃఖంతో ధనుర్బాణాలను నేలపై ఉంచి శోకాకులితుడై మ్లానవదనంతో అర్జునుడు యుద్ధభూమిలో చతికిలబడ్డాడు. అప్పుడు ఆ వీరసింహాన్ని రకరకాల యుక్తులతో సమాధానపరిచాను. హే అర్జున, దేహం నశ్వరం. దేహం శుభాశుభాలకు నిలయం. దానికి ఉపచారాలు చేసినా అది క్షణికం, మరణాధీనం. జీవుడు నిత్యం, శుద్ధం, అజం, అవ్యయం, అచలం, అచ్ఛేదం, అభేద్యం, నిర్మలం. హే అర్జున, నీవు ఎంత ప్రయత్నించినా జీవుని కాపాడలేవు, చంపాలన్నా చంపలేవు. నీవు జీవుని సృష్టించగలిగితే సంహరించగలవు, చంపగలను అనుకోవడం నీ అహంకారం. సృష్టించగలవాడే దానిని అంతం చేయగలడు. నీవు సృష్టించేవాడివి కావు, లయం చేసేవాడివి కావు. వ్యర్థ అహంకారం ఎందుకు? హే అర్జున, నీవు అహంకారాన్ని వేడక దేహాది కర్మలను పైన వేసుకుంటే హత్యాపాతకం చుట్టుకుంటుంది. ఇప్పుడు నీవు క్షత్రియుల స్వధర్మాన్ని గురించి ప్రశ్నించావు. బోధిస్తాను విను. యుద్ధంలో తండ్రి పుత్రులను వధించవలసి వచ్చినా క్షత్రియులకు దోషమంటదు. యుద్ధం క్షత్రియుల స్వధర్మం. పైగా రణరంగంలో మరణిస్తే ముక్తుడవుతాడు. అది దైవికంగా నీకు లభించింది. నీవు దాన్ని హితం కాదని భావిస్తున్నావు. కర్తనని భావించడం అహం వలన వస్తుంది. అహం లేకపోతే కర్మ చేసినా కర్త కాడు. సుఖాలను అనుభవించినా అభోక్త అవుతాడు. సంగత్వంలో ఉన్న నిస్సంగుడవుతాడు. విరాగిగా నిరభిమానంగా ఉంటాడు. అతడే సమరాంగణంలో సూర్యుడవుతాడు. హే అర్జున,
నీవు అభిమానాన్ని వీడితే నా స్వరూపం ప్రాప్తిస్తుంది. ఇప్పుడు అహం ఎలా నశిస్తుందో వివరిస్తాను. అహం నాశనం. నన్ను స్మరించి స్వధర్మాచరణ చేస్తే చిత్తం శుద్ధమవుతుంది. చిత్తం శుద్ధమైతే నా భక్తి మార్గాన్ని అనుసరిస్తాడు. భజన సహాయంతో నా భక్తుడు నాతో ఏకత్వం చెందుతాడు. హే అర్జున, నీవు అభిమానాన్ని త్యజించకపోతే జనన మరణాలతో సహా సకల దోషాలు సంక్రమిస్తాయి. నీవు నిత్య ముక్తుడవు, జన్మరహితుడవు. అవినాశివైనా నీకు సద్బుద్ధి లేకపోతే జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తావు. ఆ కారణంగా చేయడం చేయకపోవడం అనేది వదిలేసి త్రికరణ శుద్ధిగా నన్ను శరణువేడు. నీవు సద్బుద్ధితో నన్ను శరణువేడితే ఏ రకమైన వాసనలు నిన్ను స్పృశించలేవు. హే అర్జున, ఆ కారణంగా చంపేవాడు, చంపబడేవాడు అనే భావనలను వీడి నీవు యుద్ధభూమిలో శూరుడవు కా. నీవు కర్మ చేసేవాడవు, నేను నిన్ను ఉద్ధరించేవాడిని అన్న భేదభావం కూడా నీలో ఉండకూడదు. హే అర్జున, అనంతుడనైన నన్ను శరణువేడి జీవభావంతో వేరుగా ఉండడమంటే బెల్లంలోని రాయిలా ఉండటమే. అతను అరణ్య భావంతో శరణు వేడలేడు. నది సముద్రాన్ని శరణు వేడితే సముద్రమవుతుంది, తిరిగి వెనక్కపోవడం సంభవించదు. గంగ సముద్రంలో కలిసిపోతే తిరిగి దాని ప్రవాహం వెనుకకు మళ్ళదు. అలాగే ఆత్మస్వరూపంతో ఏకమైతే నా భక్తుడు నన్నే శరణంటి ఉంటాడు. దివ్వే అగ్నిజ్వాలతో కలిస్తే అగ్నిజ్వాలవుతుంది. అలాగే నన్ను శరణు వేడినవాడు నాతో ఏకమవుతాడు. ప్రాణులలో వేరువేరు ఆకారాల్లో గోచరించేది శ్రీకృష్ణుడనైన నేనే. అలా చూడగలిగిన వానికి బ్రహ్మస్వరూప సామ్రాజ్యం ప్రాప్తిస్తుంది. నా ఆత్మస్వరూపంలో సంసారం భ్రమ, చంపేవాడు చచ్చేవాడు అనేది ఎండమావి లాంటి భ్రాంతి. సంసారం నామరూపాలు కల్పితాలు. రూపనామాల ఆభాస. శుద్ధ బ్రహ్మ ఉన్నాడన్న దృఢభావన కలిగినవాడు దేహంతో ఉన్నా సరే నడయాడే బ్రహ్మమవుతాడు. దేహం జడమైనందున కర్మ బాధించదు. ఆత్మ ధర్మాధర్మాలను స్పృశించదు. ఈ రహస్యం తెలిసినవాడు నడయాడే బ్రహ్మమవుతాడు. అతను దేహంతో ఉన్నా విదేహుడే, విదేహుడైనా దేహంతో ఉంటాడు. ఈ విధంగా నా గుహ్య జ్ఞానాన్ని రణరంగంలో అర్జునుడికి బోధించాను. అప్పుడు అర్జునుడు నీవలే నా అవతారాలను గురించి ప్రశ్నించాడు. అతనికి బోధించినదంతా ఇప్పుడు నీకు వివరిస్తాను. అలా ఉద్ధవునికి అభయమిచ్చి శ్రీకృష్ణుడు తన స్వరూపాన్ని గురించి వివరించసాగాడు. హే ఉద్ధవా, నీవు నా అవతారాలను గురించి ప్రశ్నించావు. వాటి లెక్క నాకే తెలియదు. నేను త్రిభువనాలకు జగదాత్మను. నా అవతారాల సంఖ్యను ఎవరు చెప్పగలరు? నేను సర్వసమర్థుడను. నేను ప్రతి జీవిలో హృదయస్థమై ఉంటాను. జీవుడు ఏదడిగినా నేను కాదనను. అందరి కోరికలు తీరుస్తాను. జీవుడు సంకటంలో ఉన్నప్పుడు ఆ సంకటాన్ని నివారిస్తాను. ఈ కారణంగా నన్ను ఈశ్వరుడని అంటారు. కానీ పరమాత్మనైన నేను హృదయంలో స్థితమై ఉంటానని విశ్వసించనివాడు క్లిష్టమైన సాధనలు చేస్తూ చివరకు ఆ సాధనలలో అంతమవుతాడు. నేను హృదయస్థమై ఉన్నాను అన్న ఎరుక ఉంటే నన్ను పొందుతాడు. అదే భక్తుని నిత్యకర్మ. ఆ భక్తుడు నాకు శ్రేష్టం. నేను సర్వప్రాణుల హృదయంలో వసిస్తాను. నేను సర్వులకు సుహృదయుడను, బంధువును, ఈశ్వరుని శక్తిని నియంత్రించేవాడను, సర్వభూతాలను నియమించేవాడను నేనే. అలా సర్వభూతాలకు స్వామిని నేనే. సర్వభూతాలు నేనే. ప్రాణుల జన్మకు మూలాన్ని నేనే. ఉత్పత్తి స్థితి లయలు నేను నిర్మించినవే. నేనే సృష్టిస్తాను, పాలిస్తాను, సంహారం చేస్తాను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే సగుణావతారాలను నేనే. కర్మ క్రియాశక్తిని నేనే. ఇంతవరకు ఈ సామాన్య రూపాల గురించి చెప్పాను. ఇప్పుడు విశేష రూపాల గురించి వివరిస్తాను. భగవంతుని విశేష రూపాలు. నడిచే వారిలోని నడకను నేనే. ఏ శక్తి వలన అందరూ నడుస్తారో ఆ చేతన శక్తిని నేనే. చైతన్యం వలన ఇంద్రియాలు ప్రవృత్తమవుతాయి. అంటే గతికి గతిని నేనే. సర్వగతులకు పరమగతి ముక్తి. ఆ ముక్తికి ముక్తత నాలోనే ఉంది. దేవతలకు మానవులకు పరిమితులుండడం కాలమహిమ.
కానీ ఆ కాలానికి పరిమితులు విధించే మహాకాలుని నేనే. సాత్విక రాజస తామసమనే ఈ 3 గుణాలలో సామ్యాన్ని నేను. హే ప్రియభక్త ఉద్ధవ, ఆకాశాదుల శబ్దాది గుణరూపం స్వాభావిక ధర్మం నేనే అని శ్రీహరి అన్నాడు. హే ఉద్ధవ, నాలోని ప్రథమ సూత్రం క్రియాప్రధానమైనది. మాయ మొదటి కార్యాన్ని నేనే. సర్వగుణాలలో నేను ఉన్నాను. జగత్తులో సర్వవ్యాపకమైనది ఆకాశం, అది కూడా నాలో ఇమిడి ఉన్నది. నా మహత్తత్వ చమత్కారాన్ని నేను కల్పన చేయలేను. జ్ఞానప్రధానమైన మహత్తత్వమే నారాయణుడనైన నేను. అది బ్రహ్మదేవాదులకు అంతుపట్టదు. సూక్ష్మంలో సూక్ష్మమైన జీవుడను నేనే. జయించనలవి కాని మనసును నేనే. మనసును జయించడం నాకు తప్ప వేరే వారికి సాధ్యం కాదు. నా స్మరణతో మనసు అధీనంలో ఉంటుంది. కేవలం వేద శాస్త్రాభ్యాసంతో మనసు అదుపులోకి రాదు. నా ఆధీనంలో తప్ప మనసు వేరెవరి ఆధీనంలో ఉండదు. నేనే మనసును. నన్ను చింతన చేస్తే అది కరిగిపోతుంది. నన్ను మరిస్తే విచ్చలవిడిగా నలువైపులా పరుగులు పెడుతుంది. వేదం నేర్పించడంలో ప్రసిద్ధుడైన బ్రహ్మదేవుడను నేనే. నా వల్లనే వేదాన్ని ఉల్లంఘించలేరు. వేద సంబంధమైన సర్వ విచారం నేనే. మంత్రాలలోని ఓంకారాన్ని నేనే. నా వల్లనే సర్వమంత్రాలు పావనమవుతాయి. అకార ఉకార మకారాలను అర్ధమాత్రలతో ఉచ్చరిస్తే త్రివర్ణాత్మక ఓంకారమవుతుంది. దానివలన మంత్రం పావనమవుతుంది. అక్షరాలు అకారంతో మొదలవుతాయి. అక్షరాలలోని అకారం నేను. ఛందస్సులలో గాయత్రి ఛందస్సును నేను. సర్వద్వంద్వాలలో నిర్ద్వంద్వం నేనే. దేవతలలో ఇంద్రుడను నేను. వసువులలో అగ్నిని నేను. ఆదిత్యులలో వామనుడను నేను. రుద్రులలో నీలలోహితుడను నేను. బ్రహ్మర్షులలో భృగు మహర్షిని నేనే. దేవర్షులలో నారదమునిని నేను. కామధేనువును నేను. సిద్ధులలో కపిలమునిని నేనే. పక్షులలో గరుడిని నేనే. ప్రజాపతులలో దక్షుడను నేనే. పితృగణాలలో అర్యముడును నేనే. భక్తి సామర్థ్యంలో వరిష్ఠుడైన ప్రహ్లాదుడను నేనే. నక్షత్రాలకు ఔషధులకు స్వామి అయిన చంద్రుడు, యక్షులలో శ్రేష్ఠుడైన కుబేరుడు నేనే. సకల గజాలలో శ్రేష్టమైన ఐరావతాన్ని నేనే. జలచరాలకు రాజైన వరుణుడు నేనే. తేజోరాశైన సూర్యుడను నేనే. భూమి సర్వస్వం రాజుల ఆధీనంలో ఉంటుంది. ఆ రాజు నా అవతారమే. అశ్వాలలో ఉచ్చైశ్రవాన్ని, ధాతువులలో సువర్ణాన్ని నేను. దండధారణలో శ్రేష్ఠుడైన యమధర్మరాజును, సర్పాలలో వాసుకిని, నామాలలో అనంత నామం నేనే. జంతువులలో సింహాన్ని నేను. 4 ఆశ్రమాలలో సన్యాసం, 4 వర్ణాలలో బ్రాహ్మణ వర్ణాన్ని నేనే. నదులలో గంగోదకాన్ని, జలాశయాలలో సాగరాన్ని నేను. ఆయుధాలలో ధనుస్సును. త్రిపురుని సంహరించిన శంకరుడను నేనే. ముల్లోకాలకు నివాస స్థానమైన మహామేరువు, పర్వతాలలో హిమాలయాన్ని, వృక్షాలలో పింపల వృక్షాన్ని, ఔషధాలలో ప్రసిద్ధమైన యవను నేనే. మహర్షులలో వశిష్ఠ మహర్షిని. వేదవేత్తలలో దేవగురుడు బృహస్పతిని. సేనానాయకుడైన కార్తీక స్వామిని. స్వధర్మ ప్రవర్తకులలో బ్రహ్మదేవుడను నేనే. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం సకల సృష్టిని తృప్తిపరిచే యజ్ఞంలోని బ్రహ్మయజ్ఞాన్ని నేనే. ప్రాణులకు దుఃఖాన్ని నివారించే అహింసా వ్రతాన్ని నేనే. పంచభూతాలు నా స్వరూపాలే. నా నామంతో జగత్తు పవిత్రమవుతుంది. నా స్వరూపం సర్వ పావనాల కంటే పావనమైనది. సాధకుని అంతరంగంలో పరమానందం కలిగించేది, సమాధి జ్ఞానం ప్రాప్తింపజేసేది, చిత్త నిరోధమైనది అయిన యోగాన్ని నేనే. వివేకాన్ని చేబూని నీతితో జయం పొందడానికి కాంక్షించే నీతిని నేనే. ఆత్మానాత్మ విచారం చేసే ఆధ్యాత్మ విద్యను నేనే. నా వల్లనే వివేకం వృద్ధవుతుంది. వాదానికి వాదాన్ని నేనే. ఉద్ధవ, ఆ ఖ్యాతి అనన్య ఖ్యాతి, శూన్య ఖ్యాతి, సత్ఖ్యాతి, నిర్వచనీయమైన ఖ్యాతి అనే వాదం కూడా నేనే. శతరూపుడు మనువు కూడా నేనే. సదా బదరికాశ్రమంలో వసించే మునులలోని నారాయణుడను నేనే. ఉద్ధవ, శ్రేష్టమైన నైష్టిక బ్రహ్మచర్యాన్ని ధారణ చేసే సనత్కుమారుడను నేనే. సర్వప్రాణులలోని ఆత్మను నేనే. సర్వప్రాణులకు అభయాన్నివ్వడమే
సన్యాసం ముఖ్య ధర్మం. ఆ ధర్మాన్ని నేనే. ఆంతర్యంలో శుద్ధ జ్ఞానం లేకపోతే సుఖదుఖాలను సహిస్తుంటారు. అది శుద్ధ క్షమ కాదు. అది క్షమలో ఒక రకమైన అపహాస్యం. ఇప్పుడు క్షమ రూపాన్ని విను. అంతరంగంలో పరబ్రహ్మ నాటుకున్నవాడు బాహ్యంగా సర్వభూతాల పట్ల సమభావంతో ప్రేమతో వ్యవహరిస్తాడు. అలా ఉండటమే క్షమ. ఆ క్షమను నేనే. అలాంటి క్షమ చెంత నేనుంటాను. వానిని ద్వంద్వాలు బాధించవు. బహిర్ముఖునికి ఇహలోక పరలోకాలు చెల్లని నాణ్యం వంటివి. దానిని మనసు నుండి త్యజించిన వానికి శ్రీకృష్ణుడనైన నేను వందనం చేస్తాను. సత్యాన్ని పలకడం, మౌనం పాటించడం, ఇది రహస్యాల్లో అతి రహస్యమైనది. ఆ రహస్యాన్ని నేను. కారణం సత్యప్రియత్వమే నాకు గుహ్యం. బ్రహ్మదేవుని దేహాన్ని మనువు శతరూపులుగా జోడించింది, మానవుని సృష్టించింది నేనే. ఒక్క నిమిషం కూడా ఏమరకుండా ఉండే కాలాన్ని నేనే. పరమాణువు నుండి సంవత్సర పర్యంతం కాలాన్ని లెక్కించే సంకర్షణుడను నేనే. ఋతువులలో వసంత ఋతువును, మాసాలలో మార్గశిర మాసాన్ని, నక్షత్రాల్లో అభిజిత్ నక్షత్రాన్ని నేనే. యుగాలలో కృతయుగాన్ని నేనే. హే ఉద్ధవా, పరమ ధైర్యశాలురు అయిన అసిత దేవలుడు నేనే. వేద విభాగమునర్చిన ద్వైపాయన వ్యాసుడను నేనే. కవులలో శ్రేష్ఠ కవి జ్ఞాని అయిన సుఖాచార్యుడను నేనే. షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు, పూర్ణాంశావతార ధారణ చేసి వాసుదేవుడన్న పేరుగాంచిన శ్రీకృష్ణ భగవానుడను నేనే. ఇంకా హే ఉద్ధవ, భగవద్భక్తులలో శ్రేష్ఠుడైన నీవు కూడా నేనే అని శ్రీకృష్ణుడు ఉద్ధవునితో అన్నాడు. ఉద్ధవుడు శ్రీకృష్ణుని చరణాలకు భక్తితో వందనం చేశాడు. ఉద్ధవుడు నమస్కరించగానే శ్రీకృష్ణుడు ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు. ఆ సమయంలో ముల్లోకాల్లో ఆనందం నిండిపోయింది. స్వానందఘనుడైన శ్రీకృష్ణుడు సంతుష్టుడైనాడు. ఉద్ధవుడు శ్రీకృష్ణుడు ఏకరూపులైనారు. నేనే నీవు అనే ఉద్ధవునికి స్వానుభవాన్నిచ్చాడు. ఆ ఇరువురిలో ద్వైతం నశించింది. ఉద్ధవుడు శ్రీకృష్ణుడైనాడు. శ్రీకృష్ణునిలో ఉద్ధవత్వం నిండిపోయింది. ఉద్ధవునిలో శ్రీకృష్ణుని ప్రియభక్తుడను నేనొక్కడినేనన్న అహంకారం ఒక్క క్షణం ఉప్పొంగింది. అది శ్రీకృష్ణుడు గ్రహించి వానరులలో భక్త శ్రేష్ఠుడైన హనుమంతుడును నేనే అనన్నాడు. వెంటనే ఉద్ధవుని గర్వం నశించి సిగ్గుపడ్డాడు. వానరులు, వనచరులు కూడా నాకంటే ప్రియమైన భక్తులు. హరిభక్తుల ఆంతర్యం తెలుసుకోవడం కఠినం. ఇక దాసుడనైన నా సంగతి ఏముంది అని ఆలోచించి వెంటనే శ్రీకృష్ణుడికి నమస్కరించి, హే శ్రీకృష్ణ దయామయ, నీ స్వరూపాన్ని గురించి ఇంకా బోధించవలసింది అని వేడుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నగుమోముతో, విద్యాధరుడైన సుదర్శనుడు నా స్వరూపం. రత్నాలలో పద్మరాగాన్ని నేనే. నయనరమ్య వస్తువులలో దోషరహితమైన కమల కళికను నేనే. దర్భలలో కుశదర్భను నేను. హోమద్రవ్యాలలో ఆవు నెయ్యి నేనే. హే ఉద్ధవ, ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ సాధన తత్పరులైన వారు దానం చేసే సంపదను నేనే. కపటులలోని కపటత్వం, మోసం చేసేవారి అగమ్య యుక్తి, ఆ మాయమూర్తిని నేనే. నేను మోసగించే విధానమే వేరు. పరబ్రహ్మ చేత జీవులను సృష్టించడం, జీవులను బ్రహ్మస్వరూపంలో ఐక్యం చేయడం వంటి కాపట్యాలకు కర్తను నేనే. ఆ కపటం దేవతలకే అతర్క్యం. బ్రహ్మదేవుడు, శంకరుడు మేమే మాయకు నియంత్రమంటారు. కానీ ఆ శంకరుని మోహిని రూపంలో ఆవులు, దూడల విషయంగా ప్రతి సృష్టి చేసి బ్రహ్మదేవుని భ్రమింపజేసింది నేనే. సహనశీలులలోని సహన శక్తి నేనే. సాత్వికులలో సత్య ప్రవృత్తి నేనే. బలవంతులలో ఉన్న మనోబలం, శరీర బలం, ధైర్యబలం నేనే. నిస్వార్థ ప్రేమతో భజన చేసే భక్తులలోని భజన నేనే. భక్తుల పూజా విధికి నవమూర్తులను నిర్దేశించారు. ఆ నవమూర్తుల స్వరూపాలు వరుసగా వాసుదేవుడు, సంకర్షణుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, హయగ్రీవుడు, నారాయణుడు, వరాహుడు, వామనుడు, నరసింహుడు. వాటిలో వాసుదేవుడను నేను. ఉద్ధవ, మిగిలిన 8 మూర్తులు కూడా నా స్వరూపమే. హయగ్రీవుడు వేదమూర్తి. ఆ మూర్తిని భక్తితో సేవించినందున వ్యాసునికి వేదవ్యాసుడన్న కీర్తి లభించింది. ముల్లోకాలలో ఆయన కీర్తి అజరామరమైంది.
నా నారాయణ రూపాన్ని బ్రహ్మదేవుడు భక్తితో సేవించి బ్రహ్మపదాన్ని పొందాడు. శ్వేతవరాహుని భూదేవి భక్తితో సేవించగా ఆ కృపామూర్తి ఆమెను ఉద్ధరించి శాంతిని ప్రసాదించాడు. వామనుని దేవతలు ప్రసన్నుని చేసుకోగా ఆయన దేవతలను మోసగించిన బలిని మోసంతోనే బంధించాడు. దేవతలు ఆయనకు అధికారమిచ్చి సమ్మానించారు. నరహరిని ప్రహ్లాదుడు భక్తి శ్రద్ధలతో సేవించి ప్రసన్నుని చేసుకుని ఆత్మానుభవాన్ని పొందాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞతో సంకర్షణుని రైవతక పర్వతం భక్తితో కొలిచింది. సంకర్షణుడు అంటే బలరాముడు. రైవతకుడు తన కుమార్తె రేవతిని ఆయనకు అర్పించి ఆత్మానందానుభవంతో తృప్తుడైనాడు. కామార్ధులు ప్రద్యుమ్నుని భక్తితో ప్రసన్నుని చేసుకుంటే వారి కామనలను ఆయన తీరుస్తాడు. అనిరుద్ధుడు నాకు ప్రాణప్రియుడు. శివుని ఆజ్ఞ మేరకు ఉష ఆయనను ప్రేమించింది. తద్వారా బాణాసురుడు ఉద్ధరింపబడ్డాడు. బ్రహ్మస్వరూపుడను వాసుదేవుడను ఆదిమూర్తిని నేను. నా సహజ లీలగా ఎంతమందిని ఉద్ధరించానో లెక్కలేదు. ఈ అవతారంలో నా భక్తులు అర్జునుడు ఉద్ధవులతో నేను వసిస్తున్నాను. గాన గంధర్వుడైన విశ్వావసుడను నేనే. మన్మోహనంగా నృత్యం చేసే పూర్వచిత్తి అనే అప్సరను నేనే. పర్వతాలలోని స్థిరత్వాన్ని నేనే. పృథ్వీలోని గంధాన్ని నేనే. జలంలోని రసాన్ని నేనే. పదార్థాలలోని తేజస్సును నేనే. చంద్రుడు, సూర్యుడు, తారలు వీటిలోని తేజస్సు నేనే. ఆకాశాన్ని స్పృశించని అనాహత శబ్దాన్ని నేనే. బ్రాహ్మణ పూజలో బలిస్థానం శ్రేష్టం. ఆ బలిని నేనే. పాండవులలో నరావతారుడైన అర్జునుడను నేనే. ప్రాణులలో ఉత్పత్తి, స్థితి, సంహార గతి నేనే. జ్ఞాన కర్మేంద్రియాలలోని ఇంద్రియాలన్నీ నేనే. ఇంద్రియాలు ఏ క్రియ గావించినా అది నా వల్లనే జరుగుతుంది. గతి, గ్రహణం, గమనం, విసర్జన, మోహన, దర్శన, స్పర్శన, గ్రాణ, శ్రవణ, రసాస్వాదన ఇవన్నీ నా వల్లనే జరుగుతాయి. నేను మనసుకు మహామనసును. నయనాలలోని నయనం నేనే. స్పర్శలోని స్పర్శను నేనే. జిహ్వలోని జిహ్వను నేనే. నాసికలోని నాసికను నేనే. చెవులలో గ్రహణ శక్తిని నేనే. గతికి గతిని నేనే. ఆనందానికి ఆనందాన్ని నేనే. బుద్ధిని ప్రకాశింపచేసేవాడిని నేనే. సర్వేంద్రియాల విషయాస్వాదన నేనే. వాణికి వాణిని నేనే. పరావాణి ప్రేరక శక్తిని నేనే. సర్వేంద్రియాలకు స్వామిని నేనే. అందువల్లనే నాకు హృషికేశుడన్న నామం లభించింది. మూల తత్వాల సంఖ్య 25. అందులో సత్వరజస్తమాలనే 3 గుణాలు కలిపితే సంఖ్య 28 అవుతుంది. అహంకారం, మహత్తత్వం, పంచతన్మాత్రలు, పంచభూతాలు, 11 ఇంద్రియాలు కలిసి వికారాల సంఖ్య 23. వాటితో ప్రకృతి, పురుషుడు కలిస్తే తత్వాల సంఖ్య 25. ప్రకృతిలో గుణాలు వసిస్తాయి. ఆ తత్వాలు, తత్వ విలాసాలు, గుణ వికారయుతమైన ప్రకృతి, తత్వ సంఖ్యను విచారిస్తే అంతా నా పరాత్పర స్వరూపమే. అలా 25 తత్వాల జ్ఞానం నేనే. వాటిని గణించే గణిత జ్ఞానం నేనే. గణితాన్ని గ్రహించడానికి కావలసిన లక్షణాన్ని నేనే. జీవుడు, ఈశ్వరుడు, గుణం, గుణావతారం, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు సర్వం నేనే. నేను లేని స్థలం లేదు. నేనే సర్వాత్మను, చిన్మాత్రను నేనే. హే ఉద్ధవ, నా నుండి వేరుగా ఏదీ లేదు. సర్వదేహాలలో నేనే ఉన్నాను. నేను కాల రూపంలో పృథ్వీ నుండి పరమాణువు వరకు లెక్కించగలను. కానీ నా స్వరూపాల సంఖ్యను లెక్కించడం నాకు వీలు పడదు. నేను అనంత బ్రహ్మాండ గోళాన్ని నిర్మించినా ఆకాశంలోని శూన్యాన్నంతా కొలవడానికి వీలు పడదు. అలాంటప్పుడు నా స్వరూపాలను ఎలా లెక్కించగలను? నేను సర్వజ్ఞుడైన నారాయణుడను. హే ఉద్ధవ, మానవులలో నా స్వరూపం ఏ స్వరూపాలలో ఉంటుందో దాని లక్షణాలను వివరిస్తాను. నా స్వరూప లక్షణాలు. ఎవరి ప్రతాపం అలౌకికమో, ఎవరి వద్ద అపారమైన సంపద ఉంటుందో, స్వధర్మాలలో ఎవని కీర్తి గొప్పదో, ఎవని ఐశ్వర్య ప్రభావం ముల్లోకాలలో వ్యాపించిందో, ఎవరి ఉదారత్వానికి అవధులు లేవో, ఎవరి భాగ్యం
ఉత్తరోత్తర నూతనంగా వృద్ధి పొందుతుందో, ఎవరి అలౌకిక సామర్థ్యం అచేతనులను చేస్తుందో, ఎవరి అపార వైభవం లోకులకు నేత్రానందాన్ని కలిగిస్తుందో, ఎవనికి సహనశీలత ప్రియమో, దోషకర్మలు ఎవని చెంతకు చేరలేవో, ఎవరిలో వ్యవహార నైపుణ్యం మూర్తిభవిస్తుందో అదంతా నా స్వరూపమే. ఇవి కాక మరే లక్షణం లభించినా అది నా స్వరూపమే. హే ఉద్ధవ, నీకు నా స్వరూపాన్ని వివరించాను. మనోవికారాల ద్వారా అనుభవపూర్వకంగా నా స్వరూపాన్ని తెలుసుకోవచ్చు. సాధకుడు సాధనాపరంగా నా స్వరూపం సత్యమని పరమార్థ దృష్టితో పరికిస్తే మనోకల్పన అని తెలుసుకుంటాడు. వస్తుతః నా స్వరూపం అద్వైతం. నాకు నామ రూప గుణ వర్ణనలేవీ లేవు. అప్పుడు స్వరూపాల లక్షణాలు మిథ్య, శాబ్దిక కల్పన అని గ్రహించు. నా స్వరూపం నిత్యం, నిర్వికల్పం. అది మనసుకు, బుద్ధికి, వాక్కుకు అతీతం. ప్రాణధర్మంలో ప్రాణాన్ని నియమిస్తే ఆత్మస్వరూపం ప్రాప్తిస్తుంది. మనసు, బుద్ధి, వాక్కులను ఇంద్రియ నిగ్రహంతో నియంత్రించే రహస్యం వర్ణిస్తాను. నా నామస్మరణతో వాణిని నియంత్రించాలి. మనసును ధ్యానంలో మగ్నం చేసి అదుపు చేయాలి. ప్రాణాయామంతో ప్రాణాన్ని, దమంతో ఇంద్రియాలను, పరమాత్మ చింతనతో బుద్ధిని కట్టడి చేయాలి. జీవుని పరమాత్మ సుఖంలో నియమిస్తే నీవు నాతో ఏకరూపుడవుతావు. అప్పుడు ఈ సంసారం నీకు గోచరించదు. జనన మరణాల కథ సమాప్తమవుతుంది. రావడం పోవడం అనే చక్రభ్రమణం ఆగిపోతుంది. నేను బోధించిన ఈ నియమాలను ఆచరించని వాడు కోట్లాది దుఃఖరాశిని సహిస్తాడు. మనసు, బుద్ధి, ఇంద్రియాలను నియమించకపోతే సాధనలన్నీ వ్యర్థం. పచ్చి కుండలోని నీరు కారిపోయినట్లు వాని వ్రత తప దానాలు, యోగ యాగ శబ్దజ్ఞానం అంతా వృధా. బూడిదలో హోమం చేసినట్లు, అమంగళంగా కర్మ చేసినట్లు, అపాత్రునికి దానం చేసినట్లు వాని సాధనా పటాటోపం ఎందుకు కొరగాదు. చవిటి నేలలో విత్తనాలు నాటినట్టు, గుండు చేసుకున్న బ్రాహ్మణుని ఆహ్వానించినట్లు, గొడ్రాలు కడుపు రాలేదని ఆరాటపడ్డట్లుంటుంది వాని సాధనావస్థ. హే ఉద్ధవ, విధియుక్తంగా నియమాన్ని పాటించని వాని సర్వ సాధనలు నిష్ప్రయోజనం. భక్తికి దాసోహం. మనసు, బుద్ధి, ప్రాణం, ఇంద్రియాలను నియంత్రించి సమాధానపరచి నన్ను భక్తితో సేవిస్తే వాని విషయ వాసనలు భస్మమవుతాయి. నా భక్తి మార్గంలో చరిస్తే శాంతి లభిస్తుంది. అప్పుడు ఇతర సాధనలు వ్యర్థం. నాపై శ్రద్ధ కలిగితే శ్రీహరి ప్రత్యక్షమవుతాడు. నా భక్తుడు సంసారం నుండి నివృత్తి అవుతాడు. నా భక్తుని మోసపోనీయను. హే భక్తశ్రేష్ఠ ఉద్ధవ, ప్రహ్లాదుని కోసం నేను నరసింహ రూపంతో స్తంభంలో ప్రత్యక్షమైనాను. గజేంద్రుని కోసం వైకుంఠం వీడి పరుగున వచ్చాను. దావాగ్ని గోపాలులను బాధిస్తే దానిని మింగేశాను. కౌరవులు ద్రౌపదిని అవమానిస్తే వారిని సిగ్గుతో తలవంచుకునేట్టు చేశాను. దేవేంద్రుడు గోకులాన్ని కష్టపెడితే గోవర్ధనగిరిని వేలితో పైకెత్తి పట్టాను. గోపికల మనోరథాన్ని తీర్చడానికి కామాసక్తుడనయ్యాను. అర్జునుని ప్రతిజ్ఞను పాలించడం కోసం పగలే సూర్యుని కప్పేశాను. జయద్రథుని సంహరించడానికి అర్జునుని పరాక్రమవంతునిగా చేశాను. అంబరీషుని గర్భస్రావాన్ని ఆనందంగా అనుభవించాను. హృషికేశుడనైన నేను నా భక్తులకు ఏ కొరత రానియను. భక్తుల పాదధూళిని శ్రీపతినైన నేను నా హృదయంపై ధరించడమే కాదు, ఎలుగుబంట్లను, వానరులను నా పంక్తిలో కూర్చుండబెట్టుకున్నాను. హే ఉద్ధవ, అందుకని నన్ను భక్తితో సేవించమని నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. నన్ను భజిస్తే భక్తుడు మద్భావాన్ని పొందుతాడు. సర్వత్రా నా భావనతో నన్ను పూజిస్తే అనంతుడనైన నేను వాని చేయి పట్టుకుని చివరి వరకు సేవకునిగా ఉంటాను. నా భక్తులంటే నాకంత ప్రీతి. నా భక్తి కంటే వేరే సులభ సాధన లేదు. సద్భక్తి గలవానికి సంసార భయం ఉండదు. నా భక్తుడు 4 ముక్తులను దూరంగా ఉంచి ఆత్మసుఖంలో తేలియాడుతుంటాడు. నా భక్తుని మహిమ అతర్క్యం, గహనం అని తెలిపి శ్రీకృష్ణుడు ఉద్ధవుని ప్రేమగా లాలించాడు.
ఆవు పొదుగు చెంత దూడకు సుఖం ఉన్నట్లు శ్రీకృష్ణుడి ప్రేమమయ స్పర్శతో ఉద్ధవుడు చంద్రకిరణాల స్పర్శకు చకోర పక్షి తృప్తి పొందినట్లు మేఘాలను చూసి నెమలి పురివిప్పి నృత్యం చేసినట్లు ఆత్మానందంలో లీనమైనాడు. తాను దేవుని భక్తుడనన్న విషయం మరచిపోయాడు. కృష్ణుడు తన కృష్ణత్వాన్ని విస్మరించాడు. అలా ఇరువురు భక్తి సుఖంలో రమించి స్వానందంగా నాట్యం చేయసాగారు. ఆ భక్తి సుఖంలో మాధుర్యం ఇతరులకు తెలియదు. ఉద్ధవుని భజన అనే వ్యాపారంలో శ్రీకృష్ణుడనే లాభం వచ్చింది. ఏకనాథుడు జనార్దనుని శరణు వేడినందున ఆయనకు భజన సుఖ రహస్యం బోధపడింది. భక్తుని అంతఃకరణంలోని రహస్యం తెలిసింది. భక్తులకు ప్రాణప్రదమైన పరమాత్ముడు గోకులంలో గోపాలకుడై గోపాలులతో ఆడుతూ పాడుతూ గోపికలను గోపాలులను ఉద్ధరించాడు. వారితో ఆటలాడి ఆయన బాల గోపాలులను ఉద్ధరించాడనడంలో ఆశ్చర్యమేమీ లేదు. అపూర్వమైన ఉదారమైన ఆయన లీలల పద్ధతి వేరు. పర్వతాలను, పాషాణాలను, గడ్డిని, చెట్లను, భ్రమరాలను, మత్స్యాలను, మృగాలను, మొసళ్లను, పులులను, వనచరాలను, సర్పాలు మొదలైన విషప్రాణులను, నెమళ్లతో సహా గోకులంలోని సర్వజీవులను కృపాళువు సమర్థుడైన శ్రీకృష్ణుడు తన అలౌకిక లీలగా ఉద్ధరించాడు. పితృవాక్య పరిపాలన నిమిత్తంగా సీతావియోగ కారణంగా అరణ్యానికి వెళ్లి శ్రీరామచంద్రుడు ఎలుగుబంట్లను, వానరులను, రాక్షసులను ఉద్ధరించాడు. శ్రీరాముని సేవలో ఎలుగుబంట్లు, వానరాలు తరించాయి. యుద్ధ కారణంగా రాక్షసులు తరించారు. ఇది ఏమంత ఆశ్చర్యం కాదు. దానికంటే మరీ మహిమాన్వితమైన లీలను విను. అయోధ్య నుండి లంక వరకు మార్గంలో ఉన్న వృక్షాలను, వనస్పతులను, పర్వతాలను, తృణాది జీవులనందరినీ శ్రీ రఘునాథుడు స్వలీలగా ఉద్ధరించాడు. అలా ఆ జనార్దనుడు అనేక రకాల అవతారాలు ధరించి సర్వులను ఉద్ధరిస్తున్నాడు. ఇక ఏకనాథుని పావనం చేశాడనడంలో ఆశ్చర్యమేముంది? కానీ ఆయన అంతకంటే ఆశ్చర్యకరమైనది చేశాడు. నా వంటి సామాన్యుని నోట శ్రీమద్భాగవతాన్ని కథనం చేయించాడు. ఈ ఘటన నాకెంతో ఆశ్చర్యం కలిగించింది. అలా జనార్దనుని కృపతో ఆయనకు ఏకనాథుడు శరణన్నాడు. ఆయన చరణ కమలాలను స్మరిస్తూ ఈ 16వ అధ్యాయాన్ని ముగించాడు. 16వ అధ్యాయం సమాప్తం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై.